ఒక ఎద్దు నడిస్తే కరెంటు పుడుతుందంటే మీరు నమ్ముతారా? మనకు ఎలక్ట్రిసిటీ అంటే వెంటనే గుర్తొచ్చేది సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రో పవర్ ప్లాంట్స్ లేదా థర్మల్ పవర్ ప్లాంట్స్. కానీ ఒక ఎద్దు నడిచే శక్తిని ఉపయోగించి కరెంటు తయారు చేయొచ్చంటే వినడానికే కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. కానీ మన భారతదేశంలో ఎద్దులు నడిచే మూవ్మెంట్ ను ఉపయోగించి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారు. ఒకప్పుడు వ్యవసాయానికి వెన్నెముకగా ఉన్న ఎద్దులు ఇప్పుడు అందుబాటులో ఉన్న మోడర్న్ ఫార్మింగ్ వల్ల వాటి అవసరం తగ్గిపోయింది. ఆ తరువాత రైతులకు ఎద్దులు ఒక ప్రాబ్లం గా మారాయి. ఇప్పుడు అదే ఎద్దుల మూవ్మెంట్ ను ఒక ప్రొడక్టివ్ రిసోర్స్ గా మార్చాలనే ఆలోచన వచ్చింది. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఒక ఎద్దు నడిస్తే ఆ నడక నుంచి కరెంట్ ఎలా తయారవుతుంది? ఇది నిజంగా ఫ్యూచర్ టెక్నాలజీనా లేక ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ మాత్రమేనా? ఒక ఎద్దు రోజుకు ఎంత కరెంట్ ఇస్తుంది? ఈ టెక్నాలజీతో ఒక గ్రామం మొత్తం కరెంట్ సప్లై చేయొచ్చా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు మన దేశంలో వ్యవసాయానికి ఎద్దులు చాలా ముఖ్యమైనవి. పొలం దున్నటం, బండ్లు లాగటం, బరువులను మోయటం నుంచి గానుగలు తిప్పటం వరకు అనేక పనులకు ఎద్దులనే ఉపయోగించే వాళ్ళం. కానీ కాలం మారింది. ట్రాక్టర్లు రావడంతో ఎద్దుల అవసరం పూర్తిగా తగ్గిపోయింది. కొత్త వ్యవసాయ యంత్రాలు వచ్చాయి. ఒకప్పుడు ఎద్దులతో చేసే చాలా పనులు ఇప్పుడు కొన్ని గంటల్లోనే యంత్రాలు చేస్తున్నాయి. దీంతో వ్యవసాయంలో ఎద్దుల అవసరం క్రమంగా తగ్గిపోయింది. ఇక్కడే అసలైన సమస్య మొదలైంది. పాలిచ్చే ఆవులను పోషించటం వల్ల రైతులకు ఆదాయం ఉంటుంది. కానీ పాలివ్వని వ్యవసాయ పనులకు ఉపయోగపడని ఎద్దులను పోషించటం కొంతమంది రైతులకు అదనపు ఖర్చుగా మారింది. రోజు వాటికి గడ్డి పెట్టాలి, నీరివ్వాలి, చికిత్స చేయించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎద్దుల వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పశువులను రోడ్లపై వదిలేస్తున్నారు. అలా రోడ్లపై తిరిగే ఎద్దుల వల్ల సమస్య పెరిగింది. రోడ్లపై తిరగటం వల్ల రాత్రి సమయాల్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. పొలాల్లోకి వెళితే పంట నష్టం జరుగుతుంది. ఈ సమస్య తగ్గించడానికి ప్రభుత్వాలు, సంస్థలు గోశాలలు ఏర్పాటు చేశాయి. కానీ గోశాలల్లో ఉండే లక్షలాది పశువులు మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టంగా మారింది. లక్షలాది పశువులకు రోజు గడ్డి, నీరు, స్థలం, వైద్య సంరక్షణ అందించాలంటే భారీ ఖర్చు అవుతుంది. ఒకప్పుడు మన కోసం పనిచేసి విలువ సృష్టించిన ఈ ఎద్దులను ఇప్పుడు కేవలం ఖర్చుగా ఎందుకు చూడాలి? వాటిని ఉపయోగించి ఏదైనా కొత్తగా చేద్దాం అనే ప్రయత్నంలో ఒక అద్భుతమైన ఇన్నోవేషన్ పుట్టింది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఎద్దులతో పవర్ జనరేట్ చేయడానికి ఉత్తరప్రదేశ్ లో శైలేంద్ర సింగ్ అభివృద్ధి చేసిన నందిరాత్ ఒక మోడల్ అయితే, మరోవైపు మన ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో చింతా శశిధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని నందగోకులంలో విశ్వ సముద్ర గ్రూప్ మెడికల్ టీం అభివృద్ధి చేసిన నంది పవర్ మరో మోడల్. రెండిటి ప్రధాన లక్ష్యం ఒక్కటే, ఎద్దు సహజ కదలికను ఉపయోగించి ఉపయోగకరమైన కరెంట్ ని సృష్టించటం. ఒకసారి మన పాతకాలపు గానుగ గురించి ఆలోచించండి. ఒక ఎద్దును గానుగకు కట్టేవారు. ఎద్దు గుండ్రంగా తిరుగుతూ ఉండేది. ఎద్దు నడిచే కొద్దీ గానుగలోని పెద్ద షాఫ్ట్ తిరుగుతుంది. అలా తిరగటం వల్ల నూనె గింజలపై ఒత్తిడి పడి నూనె బయటకు వస్తుంది. అంటే ఎద్దు నడకను నేరుగా ఒక ఉపయోగకరమైన పనిలా మార్చేవాళ్ళు. ఇది మనకు కొత్త టెక్నాలజీ కాదు. కానీ కాలం మారింది. గానుగల స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్లు వచ్చాయి, యంత్రాలు వచ్చాయి. ఎద్దుల ద్వారా చేసే పనులు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే ఇక్కడే ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఒకప్పుడు ఎద్దు నడకతో గానుగను తిప్పగలిగాం. మరి అదే నడకతో జనరేటర్ ని ఎందుకు తిప్పలేమని ఆలోచించటం మొదలు పెట్టారు. కానీ పాత గానుగను అలాగే ఉపయోగిస్తే సరిపోదు. ఎందుకంటే గానుగకు కావాల్సింది నెమ్మదిగా తిరిగే మెకానికల్ పవర్. కానీ ఎలక్ట్రిసిటీ తయారు చేసే జనరేటర్ కు ఎక్కువ స్పీడ్ తో రొటేషన్ అవసరం. అంటే ఎద్దు నుంచి వచ్చే స్లో మూవ్మెంట్ ను తీసుకొని దాన్ని జనరేటర్ కు అవసరమైన స్పీడ్ గా మార్చాలి. ఇక్కడే ఓల్డ్ ఐడియాకి న్యూ ఇంజనీరింగ్ కలిసింది. పాత గానుగలో ఎద్దు గుండ్రంగా తిరుగుతుంది. కొత్త సిస్టమ్ లో ఎద్దు కోసం ఒక ప్రత్యేకమైన ట్రెడ్మిల్ రూపొందించారు. ఎద్దు దానిపై నడుస్తుంది. ఆ నడక వల్ల మిషన్ లో మెకానికల్ మూవ్మెంట్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడే అందరికీ ఒక ప్రశ్న మొదలవుతుంది. ఎద్దు చాలా నెమ్మదిగా నడుస్తుంది కదా, మరి అంత స్లో మూవ్మెంట్ తో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయటం ఎలా సాధ్యమవుతుంది? సాధారణంగా ఒక జనరేటర్ పని చేయడానికి ఎక్కువ స్పీడ్ తో రొటేషన్ అవసరం. కానీ ఎద్దు నడక వల్ల వచ్చే మూవ్మెంట్ చాలా స్లోగా ఉంటుంది. అయితే ఇక్కడ రెండు కంప్లీట్ గా డిఫరెంట్ స్పీడ్స్ లో ఉన్నాయి. ఒకవైపు నెమ్మదిగా నడిచే ఎద్దు, మరోవైపు వేగంగా తిరగాల్సిన జనరేటర్. ఈ రెండిటిని ఎలా కనెక్ట్ చేశారు? ఇక్కడే అసలైన ఇండియన్ ఇంజనీరింగ్ ఉంది.
ముందుగా ఎద్దును ప్రత్యేకంగా రూపొందించిన ఒక ట్రెడ్మిల్ మీద నడిపిస్తారు. మనుషులు జిమ్ లో ట్రెడ్మిల్ పై నడిచినట్లే ఇక్కడ ఎద్దులు కూడా ట్రెడ్మిల్ పై నడుస్తాయి. ఇది ఎద్దు బరువు మరియు నడకకు అనుగుణంగా రూపొందించిన పెద్ద ట్రెడ్మిల్ లాంటి సిస్టమ్. ఎద్దు ట్రెడ్మిల్ పై నడుస్తుంది. దాని కాళ్ళ కదలిక వల్ల ఆ ప్లాట్ఫామ్ లో మూమెంట్ ఏర్పడుతుంది. అంటే మొదటి దశలో ఎద్దు నడక ఒక మెకానికల్ మూమెంట్ గా మారింది. ఈ మూమెంట్ ను ఒక షాఫ్ట్ మరియు మెకానికల్ సిస్టమ్ ద్వారా మిషన్స్ లోకి పంపిస్తారు. కానీ ఇప్పటికీ ఒక సమస్య అలాగే ఉంది. ఈ రొటేషన్ చాలా స్లోగా ఉంటుంది. దాన్ని నేరుగా జనరేటర్ కి కనెక్ట్ చేస్తే సరైన అవుట్పుట్ రావటం కష్టం. అందుకే దీన్ని ఒక ప్రత్యేకమైన గేర్ సిస్టమ్ కి పంపిస్తారు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు సైకిల్ నడిపేటప్పుడు పెడల్ ని తిప్పుతారు కదా. పెడల్ నెమ్మదిగా తిరిగిన గేర్ రేషియోను బట్టి వీల్ తిరిగే స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇక్కడ కూడా దాదాపుగా అదే పనితీరు. ఎద్దు నుంచి వచ్చే స్లో స్పీడ్ మూమెంట్ ను గేర్స్ ఉపయోగించి జనరేటర్ కి అవసరమైన హై స్పీడ్ రొటేషన్ గా మారుస్తారు. అంటే ఇక్కడ ఎద్దు వేగంగా నడవాల్సిన అవసరం లేదు. దాని సహజమైన మూమెంట్ నుంచి వచ్చే మెకానికల్ ఎనర్జీని మిషన్ తీసుకుంటుంది. ఆ తరువాత గేర్స్ ద్వారా రొటేషన్ స్పీడ్ పెరుగుతుంది. హై స్పీడ్ రొటేషన్ వల్ల జనరేటర్ విద్యుత్ ని తయారు చేస్తుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థమైంది కదా. కానీ ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. ఒక ఎద్దు నడిస్తే ఎంత కరెంట్ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఉన్న నంది పవర్ ప్రాజెక్టు కు సంబంధించిన వివరాల ప్రకారం ఒక ఎద్దు సుమారుగా 4 గంటలు నడిస్తే 4 కిలోవాట్ల వరకు పవర్ జనరేట్ చేస్తుంది. కానీ ఎర్లియర్ వర్షన్ లో 5 కిలోవాట్ కంటే ఎక్కువ టార్గెట్ ట్రై చేస్తున్నామని, ఫేజ్ 1 లో 50 ఎద్దులతో టెస్టింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని నందిరాత్ మోడల్లో కూడా కొన్ని కిలోవాట్ల స్థాయిలో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఒక ఎద్దు ఎంత కరెంట్ జనరేట్ చేస్తుంది అనేది ఎద్దు ఎంతసేపు నడిచింది, ఎంత స్పీడ్ తో నడిచింది, మిషన్ ఎఫిషియన్సీ ఎంత ఉంది అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. ఒక ఎద్దు ద్వారా నెలకు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ కేవలం ఎద్దుతో కరెంట్ తయారు చేసి డబ్బు సంపాదించటం కోసం మాత్రమే కాదు. వీటి వెనుక ఒక పెద్ద ఐడియా ఉంది. గోశాలల్లో ఉన్న పశువులను పోషించడానికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని తగ్గించటం, అక్కడ జనరేట్ అయ్యే పవర్ ను గోశాల లైటింగ్ కి వాడితే గ్రిడ్ నుంచి కొనే కరెంట్ తగ్గుతుంది. వాటర్ పంప్స్ నడపటానికి వాడితే ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గవచ్చు. అంటే డైరెక్ట్ గా క్యాష్ ఇన్కమ్ రాకపోయినా ఎలక్ట్రిసిటీ బిల్ సేవింగ్ కూడా ఒక ఎకనామిక్ బెనిఫిట్ గా మారుతుంది. ఇంకా కొన్ని మోడల్స్ లో మిగిలిన ఎలక్ట్రిసిటీని గ్రిడ్ కి ఇవ్వటం లేదా అవసరాలకు ఉపయోగించటం వంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఒక సమస్యగా మారిన పశువులను మళ్ళీ ఉపయోగకరమైన రీసోర్స్ గా మార్చే ప్రయత్నం మాత్రం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ టెక్నాలజీ గురించి ఇంతవరకు చూసిన తరువాత మీలో చాలా మందికి ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. సరే, కరెంటు జనరేట్ చేస్తున్నాం, కానీ ఎద్దులను ఇలా మిషన్స్ పై నడిపించటం కరెక్టేనా? నిజానికి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఎంత గొప్ప టెక్నాలజీ అయినా జంతువు ఆరోగ్యం మరియు సంక్షేమం కంటే పెద్దది కాదు. ఇప్పుడు నంది పవర్ వర్షన్ 1 లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చూద్దాం. ఈ మిషన్ 1 టన్ వరకు వెయిట్ కెపాసిటీ ఉండేలా రూపొందించారు. ఎద్దు హైట్ కి అనుగుణంగా అడ్జస్ట్ చేయడానికి హైడ్రాలిక్ లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆపడానికి బ్రేకింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ హ్యాండ్ బ్రేక్ కూడా ఉన్నాయి. అలాగే ఒక్కో ఎద్దును 24 గంటలు నడిపించకుండా రోజుకు 4 గంటలు మాత్రమే నడిపిస్తారు. అలాగే ఎద్దుని ట్రెడ్మిల్ మీద ఎక్కించే ముందు దాని హెల్త్ ఎలా ఉంది, ఎద్దు యాక్టివ్ గా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు. ఈ సిస్టమ్ లో ఎద్దులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఒక ఎద్దు 4 గంటలు నడిస్తే గరిష్టంగా 4 కిలోవాట్ల వరకు పవర్ జనరేట్ చేయగలుగుతారు. అదే సమయంలో 300కు పైగా పశువులకు ఆశ్రమం, పోషకాహారం, మెడికల్ కేర్ అందిస్తూ, అంటే ఒకే చోట పశువుల ఆశ్రమం ఉంటుంది. వాటి పేడ నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేసే అవకాశం ఉంటుంది. వాటి మూమెంట్ నుంచి కరెంటు కూడా తయారు చేయొచ్చు. అంటే ఇలా ఒక సాధారణ గోశాలను ఒక రూరల్ రీసోర్స్ సెంటర్ గా మార్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇది సోలార్ పవర్ కు రీప్లేస్మెంట్ కాదు. పెద్ద పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్స్ కు రీప్లేస్మెంట్ కాదు. మన దేశానికి కావలసిన వేల మెగావాట్ల ఎలక్ట్రిసిటీలో ఇలా ఎద్దులతో తయారు చేసిన కరెంటు కూడా ఒక ఆల్టర్నేట్ గా ఉండే అవకాశం ఉంది. అంటే రాబోయే రోజుల్లో సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఎలాగో ఎద్దులతో తయారు చేసే కరెంటు కూడా మన దేశానికి ఉపయోగకరంగా మారుతుంది.
ఈ టెక్నాలజీ ప్రతి మారుమూల గ్రామానికి చేరితే నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకు ఇది ఒక అద్భుత అవకాశంగా మారే ఛాన్స్ ఉంది. మన ఇండియాలో ఇప్పటికే ఇలాంటి 2 ముఖ్యమైన ప్రయత్నాలు ఉన్నాయి. మొదటిది ఉత్తరప్రదేశ్ లో ఉంటే రెండవది మన నెల్లూరులో ఉంది. 2025 అక్టోబర్ 10న నెల్లూరు జిల్లా ఈతగాలి గ్రామంలోని నందగోకులంలో ఏర్పాటు చేసిన నంది పవర్ ప్రాజెక్ట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ టెక్నాలజీ మీ ప్రాంతంలో ఉన్న గోశాల సమస్యలకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? అలాగే ఈ అద్భుతమైన ఇన్నోవేషన్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. జై హింద్, జై భారత్.